రాసినారా చేతన్? నువ్వు రాలే కదమ్మా. నీకు రాదా? నేను చెప్తున్నాగా ఎందుకు రాయట్లే మరి? హనీ కంప్లీట్. నువ్వురా కేతన్. ఓకే, ఇప్పుడు సి అయిపోయింది కదా, క్యాపిటల్ డి రాయాలి. క్యాపిటల్ డీకి ఏం చేస్తారు? ఒకటో గీత నుంచి మూడో గీత వరకు చక్కగా గీత గీయండి. ఒకటో గీత నుంచి మూడో గీత వరకు చక్కగా గీత గీయండి. ఒకటో గీత నుంచి మూడో గీత వరకు గీత గీసారు కదా. గీసిన తర్వాత ఇందాక బీకి ఏం చేసినాము? పైన ఒక చిన్నది కింద ఒక చిన్నది రాసి ప్రతాకుండా మొత్తానికి ఒకటే లడ్డు ఇట్లా గీరి ఇట్లా. ఓకే, ఏదిరా చేతన్? ఓకే ఇంతేగాని ఇది కొంచెం ఇంచోటి రావాలి, ఇంకా ఇంచోటి రావాలి. ఇక్కడ వచ్చినాక వంగాలి. మంచి చెరిపి రాయిరా, చెట్టు నీడు రాయి. అయిపోయిందారా కేతాను? ఓకే అయిపోయింది కదా. స్మాల్ డి రాయాలి. స్మాల్ డీకి ఏం చేస్తారంటే ఒకటి నుంచి మూడో గీత వరకు స్ట్రైట్గా గీతగేయండి. కొంచెం గ్యాప్ ఇచ్చి గీరు, కొంచెం గ్యాప్ ఇరి, కొంచెం గ్యాప్ ఇరా సాత్విక్, కొంచెం గ్యాప్ ఇవ్వాలరా, కొంచెం అటు పోని, ఇంకొంచెం పోని. ఎందుకంటే మళ్ళీ ఇది పట్టాలి కదరా మనకు, మళ్ళీ ఇది పట్టాలి. గ్యాప్ ఇవ్వకపోతే ఇది పట్టదు. గీసిరు కదా. రెండవ గీత మూడవ గీత మధ్య ఇట్లా గీయండి. రెండవ గీతకు మూడవ గీతకు మధ్యలో గీయండి.